హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవ్య. వీడియో టైటిల్ చూడడం మీకు అర్థమైపోయింది వాళ్ళ వీడియో ఏంటి అని చెప్పి. స్టోర్ కోసం మేము ఇంకొక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. అది చూపించబోతున్నా. ఐ మైట్ నాట్ షో ఎవ్రీథింగ్ బట్ డీటెయిల్స్ అట్లాంటివి ఇస్తాము. అట్లే ఈ లైట్ వేయడం మర్చిపోయినట్టున్నా. ఐ స్విచ్ ఆన్ దిస్ లైట్ యాజ్ వెల్. సో అట్లనే కొన్ని వెండర్స్ నుంచి ప్యాకేజెస్ వస్తాయి కదా, అవి కూడా కొన్ని ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దోస్. అవి కూడా మాట్లాడుతూ ఓపెన్ చేస్తాను. అండ్ ఐ షో యూ గైస్ ఫస్ట్ ఒక రూమ్ మొత్తం చీరల ఇన్వెంటరీ లాగా పెట్టుకున్నాం అనమాట. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ యెట్, కానీ ద ప్లాన్ ఈస్ టు బిల్డ్ ద కేటగిరీ. అంటే ఫస్ట్ మేము బిల్డ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే లైక్ కేటగిరీస్. ఇంతకుముందు ఓన్లీ షిఫాన్ చీరలు లేదంటే ఓన్లీ జార్జెట్ చీరలు అట్లుంటుండే కదా. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు మల్ కాటన్స్, మోడల్ కాటన్స్, a lot of normal cottons, screen printed sanganer cottons, a lot of these prints మీరు చూసుండరు. ఇంకా ఇవన్నీ మనకి యాక్చువల్లీ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రైడే రోజు, అంటే టుడే ఇవాళ నేను వీడియో ఇవాళ వెన్స్డే కదా, ఫ్రైడే రోజు మనకి సేల్ వీడియో రిలీజ్ అవ్వబోతుంది. దెర్ ఆర్ 25 more than 25 అవుట్ఫిట్స్ ఫర్ సేల్. అదే మొత్తం పండుగలకు ముందు ఒక సేల్ పెడతాం కదా, అదనమాట. అండ్ డెలివరీ పీరియడ్స్ ఆర్ గోయింగ్ టు, ఓకే నేను అవన్నీ డీటెయిల్స్ తర్వాత ఇస్తా. బట్ ఫ్రైడే సేల్ వీడియో రిలీజ్ అవుతుంది. ఫ్రైడే సేల్ వీడియో రిలీజ్ అవ్వగానే సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ విత్ దుపట్టాస్ ఉంటాయి. అందులో మీరు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా చూడబోతుంటారు. ఈ మన కాటన్ ప్రింట్స్లో బ్లాక్ ప్రింట్ అయినా స్క్రీన్ ప్రింటెడ్ అయినా కాటన్స్ మీరు ఇప్పటివరకు కుర్తీ సెట్స్ చూసి ఉంటారు. ఎక్కడ ఏ బ్రాండ్లో చూసినా యూ మైట్ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ ఈ కాటన్స్తో లెహెంగాస్ చూసి ఉండరు. బట్ వీ మేడ్ ఇట్ విత్ దుపట్టాస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సేల్. బికాస్ మేమేం రియలైజ్ అయినామంటే చున్నీలు ఉంటే ఇంకా ఒకసారి లెహెంగా సెట్ కొనుక్కున్నాక చున్నీ లేకపోతే మళ్ళీ దానికోసం అని బయటకు పోవాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది ముందు వెనక్కి ఆలోచిస్తున్నారు. అండ్ అ లాట్ ఆఫ్ సేల్స్ మేము దుపట్టాతో పెట్టినవి ఎక్కువ కొనుక్కుంటారు అనమాట. దుపట్టాతో పెట్టినవి కొంచెం స్లోగా మూవ్ అవుతుంటాయి. సో వీ డిసైడెడ్ సరే ఇంత కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, లైక్ ఐ వాంట్ గివ్ దట్ ఆప్షన్ ఆల్సో. చున్నీ ఉంటే ఇంకా అందరికి ఈజీ అయిపోతుంది అని చెప్పి చున్నీస్ కూడా పెట్టిన అనమాట. దిస్ ఈస్ ద ఇన్వెంటరీ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఓకే వెనక్కి తిప్పి చూపిస్తాను. దిస్ ఈస్ ద ఇన్వెంటరీ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఇంతకుముందు ఇంకా కొంచెం ఎక్కువ ఉండే, కానీ మొన్న కలెక్షన్ రిలీజ్ చేసినాక లైక్ హాఫ్ ఆఫ్ ఇట్ హాస్ గాన్. ఆల్సో మీరు అనుకోవచ్చు దీనికే ఇంత మాట్లాడుతున్నా అని, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ బిగ్ డీల్. బికాజ్ మేము ఎప్పుడు షిఫాన్స్ నుంచి బయట కట్ చేసి నేను సేల్స్ పెట్టి లేదంటే కొత్త కలెక్షన్స్ పెట్టి అమ్మినవి. కానీ నవ్ వీఆర్ లిటరలీ మేకింగ్. ఇవన్నీ నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం అనమాట. అన్ని వీవర్స్ దగ్గర నుంచి వచ్చినవి. ఇవన్నీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకేమేమి కావాలి వాళ్ళతో మాట్లాడుకొని నా పొటెన్షియల్ చూపించుకొని నేను ఇంత ఆర్డర్ ఇస్తా అంత ఆర్డర్ ఇస్తా, దిస్ ఇస్ మై బిజినెస్, అది ఇది అని చెప్పి వాళ్ళకి నమ్మకం తెప్పించుకొని అన్నీ చేసుకొని తెచ్చుకునేవి. ఇక్కడ ఉన్నవన్నీ వారణాసి నుంచి కొన్ని ఉన్నాయి. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ సూరత్, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. There are a lot of sarees from Bihar. This is what is happening. ikkada oka like open chain package undi. We have another 2 packages here. ఇంకా కింద కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రూమ్ అంతా చూపిస్తాను. దిస్ ఇస్ ది డోర్. ఇది పైన ఫ్లోర్ అనమాట. మన స్టోర్ మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, కింద ఉంటుంది. ఇది పైన ఇంకొక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. పైన రెంట్కుండే వాళ్ళు ఖాళీ చేసినారు అనగానే ఓకే మనకి కింద సరిపోతలేదు ప్లేస్, వీ హ్యావ్ టు గెట్ అనదర్ ఫ్లాట్ అని చెప్పి మేము పైన ఖాళీ అవ్వగానే వెంటనే మేము తీసుకుంటామని చెప్పిన. యాజ్ యూజువల్ మీకు తెలిసింది, నేను తీసుకోగానే ఫస్ట్ కలర్ చేంజ్ చేసేస్తా. ఐ చేంజ్డ్ ద కలర్. ద ఐడియా ఈజ్ టు ఇక్కడ మేము ఫిల్మింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అవర్ ఫిల్మింగ్ ఏరియా. ఇక్కడ ఫిల్మ్ చేయబోతున్నాను. ఇట్ విల్ టేక్ అనదర్ 1.5 week. కానీ అప్పుడు మళ్ళీ నేను స్టోర్ టూర్ చేస్తాను. కానీ ఇక్కడ ఫిల్మింగ్ ఏరియా ఉంటుంది. బేసిక్లీ ఇట్లా ఇక్కడ ఫిల్మింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నైస్ అండ్ బ్రైట్ కలర్ కర్టన్ ఒకటి వస్తుంది. దాని లోపల ఇంకా మేము ఏం పెట్టుకుంటాం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. కానీ పైన మంచిగా కర్టన్స్ వస్తాయి. అండ్ దిస్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు బీ అన్ని ఇక్కడ పరుపుల్ లాగా ఉంటాయి అనమాట. లైక్ ఒక 5-6 పరుపులు వేస్తాము. సో దాట్ ఇక్కడ ఒక స్టోర్ లాగా చీరలు షాప్ లాగా అయిపోతుంది అనమాట. చీరలు అండ్ ఫ్యాబ్రిక్స్ ఎవరు వచ్చినా కూర్చొని చూసుకోవడానికి. అండ్ ఇక్కడ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఎక్కడ పెట్టినారో యాక్చువల్లీ చూపిస్తాను నేను. ఇవి మనం హ్యాంగ్ చేసి ఉంటాయి కదా, అవి ఒక 2-3 వస్తాయి. అండ్ మనకి కస్టమర్ సపోర్ట్ అండ్ స్టోర్ మేనేజ్ చేసుకోవడానికి వీ హ్యావ్ అ గర్ల్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ అస్. తనకి ఒక వర్కింగ్ స్పేస్ వస్తుంది కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అండ్ దెన్
ఆఫీస్ స్పేస్ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద హాల్. ఇట్స్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. దిస్ ఇస్ ద హాల్. ఇట్స్ అ రా ఫ్లాట్. కలర్స్ వేయించి పక్కకు పెట్టినాం అనమాట. ఇక్కడ పరుపులు ఉంటాయి. ఇది ఫిల్మింగ్ ఏరియా ఉండబోతుంది. అక్కడ కర్టన్స్ వస్తాయి అండ్ ఇక్కడ అన్ని పరుపులు ఉంటాయి. ఇక్కడ కూడా కర్టన్స్ పెట్టాలి అన్నది నా ఐడియా, బట్ ఐమ్ నాట్ షూర్. కానీ కర్టన్స్ ఇక్కడైతే ఏం పెట్టినామో ఇక్కడ కూడా అవే పెడితే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే దిస్ ఇస్ ఆర్ ఇన్వెంటరీ. ఫ్యాబ్రిక్స్ ఇన్వెంటరీ. బేసిక్లీ మొత్తం శారీస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద కిచెన్. కిచెన్లో ఏమున్నాయో నేను చూపిస్తా. బట్ లెట్ మీ టేక్ యూ గైస్ త్రూ దిస్ రూమ్, మై ఫేవరెట్ రూమ్. ఆంబోదిని ఇక్కడ 2 షెల్ఫ్స్లో నిండి ఉండే. ఇట్స్ ఆల్ గాన్. ఆంబోదిని ఈజ్ ద మోస్ట్ సెల్లింగ్ ఇది. ఇవి ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసుంటారు ఈ ప్లెయిన్ చీరలు. యూఆర్ గోయింగ్ టు సీ దెమ్ వెరీ సూన్, రియల్ సూన్. ఈ టిష్యూ శారీస్ అన్నీ మీరు ఆల్రెడీ అన్నీ చూసుంటారు. అండ్ వీ హ్యావ్ ఫ్యాబ్రిక్ కింద అస్సలు సరిపోవట్లేదు. లైక్ ఎక్కడ పడితే అక్కడ క్లాత్లు, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాబ్రిక్స్, ఎక్కడ పడితే ఏది పడితే అది ఉందనమాట. సో వీఆర్ లైక్ ఇంకా అవ్వదు అన్నట్టు. కిందవి కూడా పైకి వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంత ఫ్యాబ్రిక్తో నిండిపోయిందనమాట. వీఆర్ లైక్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఎక్స్పాండింగ్, ఇన్వెస్టింగ్ అనమాట. పైసలు రాగానే ₹1 ప్రాఫిట్ వచ్చిందంటే ఆ ప్రాఫిట్ మళ్ళీ బిజినెస్లోనే పెడుతున్నాం అనమాట. ఇవన్నీ పైన కనిపించలేదు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ సెపరేట్ వీడియో ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఇన్ అవర్ బిజినెస్. బట్ దిస్ ఇస్ ద ఇన్వెంటరీ రూమ్. దీస్ ఆర్ ఆల్ ద శారీస్. ఇంకొక బ్యాచ్ రాబోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ సెప్టెంబర్స్ కలెక్షన్. ఆగస్ట్ కలెక్షన్ ఈజ్ మీకు ఫ్రైడేకి అర్థమైపోతుంది. ఆగస్ట్ కలెక్షన్ అని కాదు, సేల్ ఉంటుంది అనమాట. ఆగస్ట్కి అది అయిపోతుంది. సెప్టెంబర్లో న్యూ కలెక్షన్ ఆఫ్ శారీస్ అండ్ రఫల్ శారీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద లుక్ ఎట్ ద కాటన్స్. ఇవే కాదు, ఇంకా కాటన్స్ ఇంకా చాలా 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 అమేజింగ్ కాటన్స్ వస్తున్నాయి. ఇవి రీస్టాక్ అవ్వబోతున్నాయి. అండ్ ఇవే కాదు, మేము ఇంకా చాలా తెచ్చినాం. స్టోర్ వాకిన్స్లోనే చాలా కస్టమైజేషన్స్ చేసినాం అనమాట. సో ఇవే కాకుండా లైక్ అవి అయిపోయినాయి కాబట్టి ఇవే మిగిలినాయి. సో వీఆర్ స్టాకింగ్ దెమ్. ఒక 4-5 డేస్లో అవి కూడా వస్తున్నాయి. అది కూడా నేను అన్బాక్స్ చేయడానికి అన్బాక్స్ చేసేటప్పుడు అన్ప్యాక్ చేసేటప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎమ్మా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్, మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ అమాంగ్స్ట్ ఆల్ ద రఫల్ శారీస్ దట్ వీ రిలీజ్డ్. ఇది ఎమ్మా శారీ ఫ్యాబ్రిక్ అనమాట. అగైన్ కింద సరిపోవట్లేదని కిందికి పైనకి వచ్చినాయి. అండ్ దీస్ ఆర్ ద శాంపిల్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వెండర్స్ విచ్ ఐ డిడ్ నాట్ రియలీ లైక్. అందుకే ఇక్కడ ఇట్లా పడినాయి. బట్ దిస్ ఈస్ ద రూమ్. ఐఎమ్ నాట్ థింకింగ్ ఆఫ్ కలరింగ్ దిస్ రూమ్. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ నాట్ షూర్. కానీ మేము ఇవన్నీ పెట్టేసినాం కదా, వీ హ్యావ్ జీరో ఓపిక టు రిమూవ్ దీస్ అండ్ పుట్ ఇట్ ఇన్ అగైన్. సో ఐ డోంట్ థింక్ వీఆర్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ టు దిస్ రూమ్. నా బయటకు వచ్చి ఇది వాష్రూమ్ అని చెప్పిన కదా, దిస్ ఇస్ వాష్ ఏరియా విచ్ వీఆర్ నాట్ యూజింగ్ బేసిక్లీ. దిస్ ఈస్ ద కిచెన్. ఇందులో ఇంకా మేము లైట్ పెట్టలేదు. వీ డి నాట్ పుట్ అప్ ఎనీ lights in here, but this is the kitchen. అవి ప్యాటర్న్ పేపర్స్ ఒకటి కింద ఉంది, అవసరమైనది మాత్రమే కింద పెట్టుకొని మిగతా అన్ని పైన పెట్టేస్తున్నాం. దిస్ ఈస్ ద ఇది చెప్పినా కదా, ఇట్లాంటివి ఒక 2-3 రాబోతున్నాయి అనమాట. హాల్లో ఉంటుంది. అన్ని చీరలు ఇట్లా పైనుంచి కిందకి వేలాడుతుంటాయి మీరు వచ్చి చూసినప్పుడు. అగైన్ ఆల్ దీస్ ఆర్ షూ, డ్రెస్సెస్ అండ్ స్టాఫ్. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో దిస్ ఇస్ ద కిచెన్. అగైన్ ఐమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ హియర్. బట్ అగైన్ టీమ్ మొత్తం పైనకి వచ్చి పని చేస్తున్నప్పుడు లైక్ we might renovate this అంటే కలర్ వేసి మంచిగా యూనో విల్ పుట్ అప్ గ్రీన్ టీ సెక్షన్, కాఫీ సెక్షన్, చిన్న ఏమంటారు హీటర్ లాంటిది ఒకటి పెట్టేసుకుంటాం అనమాట. ఇట్స్ జస్ట్ చిన్న ఇట్లా స్నాక్స్ టైప్స్ ఆర్ టీ కాఫీ కోసం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ ద కిచెన్ ఏరియా. ఇక్కడ లైనింగ్స్ ఉన్నాయి. లైనింగ్స్ అన్నీ కిందనే పెట్టుకుంటాం, కానీ బ్లాక్ అండ్ వైట్స్ ఎక్కువ వాడతాము. అయిపోయినప్పుడు పైనకు వచ్చి తీసుకొని వెళ్తుంటాం. బ్లాక్ అండ్ వైట్స్ కింద పెట్టడం మాకు అసలు అవ్వదు. 2-3 షెల్ఫ్లు ఉండే, ఇక్కడికి ఇవే మిగిలినాయి. ఎందుకంటే క్యాన్స్ ఎక్కువ మోస్ట్ సెల్లింగ్ కదా. క్యాన్స్కి బ్లాక్ లైనింగ్ ఫట్ అని వెళ్ళిపోతుంటుంది. మిగతా కలర్ లైనింగ్స్ అన్ని ఒక్కొక్క కలర్లో 2-3 తెచ్చుకుంటాం. బట్ బ్లాక్ అండ్ వైట్ ఆర్ లైక్ ఇట్లా ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద కిచెన్, దిస్ ఇస్ ద ఇన్వెంటరీ, దిస్ ఇస్ ద హాల్ ఏరియా. సో దిస్ ఇస్ ద న్యూ ప్లేస్ దట్ వీ టుక్. పెద్దగా ఏం లేదు, బట్ పెద్దవన్నీ చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు కదా, అట్లా అని అనుకోవడమే, ఇంకేం లేదు. ఆల్సో వీ థాట్ ఆఫ్ గెటింగ్ దీస్ శారీస్ ఇన్ ఆ కలెక్షన్. ఇవి చూసినారా, ఇవి ఈ మధ్య ఆర్గాన్జా, జిమిచూ అవన్నీ వస్తున్నాయి చూడండి. కానీ ఇవి ఏంటంటే పన్నా తక్కువ అనిపించింది. ఐఎమ్ లైక్ నో బ్రో, నో we're not doing it అనుకున్నా. సో ఐఎమ్ టాకింగ్ టు న్యూ వెండర్స్ హూ కెన్ మేక్ లైక్ పెద్ద పన్నాల్లో ఏమైనా చేయగలరా అని చెప్పి నేను మాట్లాడుతుండే. అండ్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ విచ్ వాజ్ వెరీ నైస్. అగైన్ 5.5 లేకుంటే 5 మీటర్సే ఉండే. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఎక్కడైనా చూసి
జస్ట్ ర్యాండమ్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్. 5.5 meters చీర మెన్షన్ చేస్తున్నారా, మెన్షన్ చేసినాక 5.5 meters ఇస్తున్నారా లేదా అని చెప్పి. ఆల్ దీస్ శారీస్ కమ్స్ విత్ blouses. The beauty of this collection was all the blouses comes with sarees comes with blouses except కొన్నిటికి రావు. టిష్యూ చీరలకు కూడా ఉన్నాయి మనకి, ఆర్గాన్జా చీరలకు ఉన్నాయి. ఆర్గాన్జా we have organza as well this time. Lavender color ఇంకా wine color are the most selling ones. I think అన్నిటికీ ఉన్నాయి, బ్లౌజెస్తో వచ్చినాయి. సో యా నేను ఏం చెప్తున్నా అంటే ర్యాండమ్గా ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ లేదంటే బయట ఎక్కడైనా తెలియనప్పుడు తీసుకుంటున్నారు అని అంటే మేక్ షూర్ యూర్ చెక్కింగ్. ఇది 5.5 meters ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇంటికి వచ్చినాక కూడా కొలిసి చెక్ చేసుకోండి 5.5 ఉందా లేదా అని చెప్పి. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు ఫాలో. అండ్ పన్నా కరెక్ట్గా సరిపోతుందా అంటే ఇంకా మనం ఏం చేయలేంలేండి. మనకి 110, 113 inches పన్నా ఇస్తారన్నమాట, దాన్ని మనం ఏం చేయలేము. అంటే మనం హైట్ ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేము. బట్ నేను ప్యాకేజెస్ ఓపెన్ చేస్తూ మాట్లాడతా. ఇవి వచ్చి 3 రోజులు అవుతుంది. ఐ డి నాట్ ఫైండ్ టైం, సేల్ అని చెప్పినా కదా, ఆ పనిలోనే ఉండే. ఇప్పటికీ కూడా ఆ పని నడుస్తుంది. బట్ ఐ థాట్ ఈరోజు ఎట్లన్నా వీడియో అప్లోడ్ ఉంది కదా, లెట్ మీ జస్ట్ మేక్ దిస్. ఐ హ్యావ్ టు ఓపెన్ వీటి క్వాలిటీ ఎట్లుంది అనేది కూడా చూడాలి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ గుడ్. అండ్ ఐ డి నాట్ ఓపెన్ దిస్ యాజ్ వెల్. ఇదైతే వచ్చి ఇంకా ఆల్రెడీ 4-5 రోజులు అయిపోతుంది. ఐ హ్యావ్ టు ఓపెన్ దిస్ యాజ్ వెల్. సో నేను ఓపెన్ చేస్తూ మాట్లాడతాను. ఇవన్నీ నేను హాల్లో ఓపెన్ చేయలేను, ఎందుకంటే హాల్లో ఓపెన్ చేస్తే మళ్ళీ సచ్చినట్టు నేను ఇన్వెంటరీ రూమ్కే తీసుకొని రావాలి. సో వీ గెట్ దెమ్ హియర్ అండ్ దెన్ ఓపెన్ దెమ్. అది కొంచెం తక్కువ బరువు ఉంది, సెట్ అయింది. కానీ వీడియో చేస్తున్నా అని చెప్పి మమ్మీని రావద్దని చెప్పిన. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ అలోన్. చాలా కొత్త వెండర్స్ని ట్రై చేస్తున్నాను నేను. ఐ వాజ్ లైక్ ఇంతకుముందు నేను అది చేయను ఇది చేయను, అక్కడి నుంచి తీసుకురాను, ఆ వెండర్స్ వద్దు నాకు, ఈ వెండర్స్ వద్దు అన్నట్టుగా ఉంటుండే. బట్ నవ్ ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్, లైక్ లిటరలీ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. వెండర్స్తో ఫస్ట్ ఏముంటుంది తెలుసా, నేను పొటెన్షియల్ కస్టమర్ రా బాబు నీకు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడమే ఉంటుంది. ఫస్ట్ 2 times ఆర్డర్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ ఆర్డర్స్ దట్ ఐ గేవ్ దిస్ వెండర్. సో లెట్ మీ ఓపెన్. నేనైతే లిటరలీ మనకి ఫస్ట్ 2 times బార్గెన్ చేయడానికి కూడా ఉండదు. దే వోంట్ లిజన్, దే వోంట్ లైక్ అసలు ఇంపార్టెన్సే ఇయ్యారు మనకి. అదొక పెద్ద దరిద్రమైన టాస్క్ అనమాట. మమ్మీ నన్ను తిడుతుంది, నేను ఇది ఎట్లా పడితే అట్లా కట్ చేస్తున్నా, ఇది ఎట్లా పడితే అట్లా కట్ చేయకపోతే వీ కెన్ యూజ్ దిస్ ఫర్ సంథింగ్ ఎల్స్. బట్ ప్రస్తుతం అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో లేను. నైస్, ఐ లవ్ హౌ దే ప్యాక్డ్ ఇట్. ఎక్కువ చీరలు ఏం తెప్పించట్లేదు నేను. ఐఎమ్ గెటింగ్ దెమ్ లైక్ 70-100 అట్లనే తెప్పిస్తున్నా. అంటే ఇవి రీస్టాకబుల్ శారీస్ అనమాట. ఎప్పుడేమన్నా అయిపోతే వెంటనే రీస్టాక్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ద శారీస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద న్యూ కలెక్షన్స్. ఇప్పుడు మొన్న మంచిగా షూట్ చేసి అవన్నీ చేశాను కదా, అన్నీ రీస్టాక్ చేయగలిగేవి అయితేనే నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ సంథింగ్ దట్ ఐ కెన్ రీస్టాక్. ఇవన్నీ నేను ఎక్కడ పెట్టాలి అన్న తర్వాత చూస్తా. బట్ let me just open this and count the sarees first. Counting and checking the quality is the main thing that we do once we get the sarees. ఒకటే కాలనీలో చెప్పడం మర్చిపోయినా 4 ఇల్లు ఉన్నాయి మాకు. ఇంతకుముందు ఒకటే షాప్ ఉండేది, ఇప్పుడు 2 షాపులు. అంటే కింద పైన 2 flats. మమ్మీ వాళ్ళు ఉండేది, నేను ఉండేది. మొత్తం ఒకటే గల్లీలో ఇట్టే ఇట్లా 4 lanesలో 4 flats అనమాట. 3 lanesలో 4 flats. రెంట్లకే అయిపోతుంది మన ఇదంతా అని చెప్పి అనుకుంటుండే మేము మొన్న. One package is done. We are going to open the big one, which I am very excited about.
ఆల్సో ప్యాకేజెస్ కట్ చేస్తుంటే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా, there was this one person for whom we did a customization like almost 2.5 years back అనుకుంటా. మంచిగా ప్యాక్ చేసి పంపించినాం. ఆమె నాకంటే ఎక్సైట్మెంట్తో, నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్తో ప్యాకేజ్ ఓపెన్ చేసే ఇదిలో కత్తెరతో డ్రెస్ కూడా కట్ చేసింది. I had to refund the amount because again you know how it is. I love these colors కోసమే ఆర్డర్ చేసింటే నేనైతే. ఇవి మీరు చాలా డ్రెస్సెస్లో చూస్తారు, చాలా చీరలు చూస్తారు. యూ guys are going to see these everywhere. Another color in the same design. We have one in blue, one in yellow. Also, I figured out something about these reselling anamata. I'm going to make a lot of videos on how to make business, how to start a business, how to sustain, how other people are doing business and చెప్పి చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ మై టైమింగ్ స్కెడ్యూల్ ఎట్లా అన్నీ హ్యాండిల్ చేయాలి అని చెప్పి జస్ట్ 1 more week వీడియోలో ఇచ్చి పడేస్తా. ఇప్పటికే నేను ఐ థింక్ ఐ స్టార్టెడ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఆల్రెడీ, బట్ my idea of making content now is very very different. It's only going to be useful content. And then inta mundu kuda I think mostly I tried to upload useful videos only, but ipa nunchi a lot of things that are related to business are going to come up. జుట్టు నిన్ననే స్ట్రైటన్ చేసుకున్నా నేను. షూట్ ఇంకా చేయలేదు మేము సేల్ వీడియోది. ఈరోజు నైట్ మొత్తం అదే పని. అందుకే నిన్ననే నేను హెయిర్ స్ట్రైటింగ్ అంటే నిన్న నేను వీడియోలు చేస్తుండే అనమాట, అందుకే హెయిర్ స్ట్రైటింగ్ చేసుకున్నా. ఆల్సో డిడ్ యూ గైస్ నోటీస్ ఐ లాస్ట్ వెయిట్? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ ఈటింగ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ స్టిల్ లూజింగ్ వెయిట్, మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ వెయిట్. మై ఆర్మ్స్ యూజ్ టు బి లూజింగ్. ఇక్కడ 10 ఉండేది, 10.5 ఉండేది బేసిక్లీ. ఇన్ బిట్వీన్ ఎప్పుడు 10 ఉండేది ఫస్ట్ నుంచి, మధ్యలో 10.5 అయినా, మళ్ళీ 10 అయినా, ఇప్పుడు 9.5లో ఉన్నా. 9.5 కూడా కొంచెం లూజ్ అనిపిస్తుంది, అంత పరిస్థితిలో ఉంది. ఫ్యూ మోర్ వీక్స్ అండ్ యూల్ సీ ఏమంటారు, ఏమోలే ఎప్పటి నుంచో అంటున్నా, యూల్ సీ న్యూ నవ్య, యూల్ సీ అది ఇది అని చెప్పి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అ లాట్, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు వర్క్. అలసిపోయాను, చెమట కనిపిస్తుందా అని ఫ్యాన్ వేసుకోకుండా ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో బికాస్ వాయిస్ సరిగ్గా రాదు ఫ్యాన్ ఆన్ చేస్తే. Are we done yet? Yay! ఓకే, 2 ప్యాకేజెస్ ఓపెన్ చేసిన. అక్కడ పెద్ద కుప్పలాగా ఉంది, బట్ అక్కడి నుంచి ఇక్కడికి అవన్నీ తీసుకురావడానికంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పేర్చడం చాలా ఈజీ, అందుకే నేను ఇక్కడే ఓపెన్ చేసిన. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ వన్. ఇది ఇక్కడే వదిలేస్తే నాకు ఇంకొక 2-3 రోజులు పడుతుంది. సో నేను ఆ ఓపెన్ చేస్తే నేను కొత్త కలెక్షన్ క్రియేట్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉంటుంది. ఆల్సో ఐ థింక్ ఇట్ హ్యాస్ షిఫాన్, బ్లాక్ షిఫాన్ అనుకుంటా. ఏమంటారు, ఫర్ వాట్ డిడ్ ఐ గెట్? రఫుల్ చీరలది షిఫాన్ అయిపోయిందని చెప్పి రీస్టాక్ చేపించిన. బట్ ఐ థింక్ ఇట్ ఆల్సో హ్యాస్ అ న్యూ ఫ్లోరల్ ప్రింట్ ఆల్సో. లెట్ మీ ఓపెన్ దాట్. ప్రతి ఒక్క కలెక్షన్లో అట్లీస్ట్ ఒక 5-6 న్యూ రఫుల్ శారీస్ చూస్తారు. వి ఆల్సో రీస్టాక్డ్ కుంకుమ్ శారీ.
హల్దీ శారీ, ప్లెయిన్ రఫుల్ శారీస్ ఉంటాయి కదా. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు రీస్టాక్ పర్పుల్ శారీ. మీకు గుర్తుందా, వన్ ఆఫ్ ద లైక్ చాలా స్టార్టింగ్లో వి డిడ్ ఏమంటారు పర్పుల్ కలర్ రఫుల్ శారీస్, అవి నేను మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేయబోతున్నా. ఇందాకనే ఏమంటారు ఆర్డర్ ఇచ్చింది అనమాట, రీస్టాక్ ఆర్డర్. అది ఇంకొక 4-5 డేస్లో వచ్చేస్తుంది. 4-5 డేస్ కాదు, 4-5 డేస్లో డిస్పాచ్ చేస్తారు. సో ప్రాబబ్లీ ఒక 7 డేస్లో వచ్చేస్తుంది. దిస్ వాజ్ ద షిఫాన్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. యూ గైస్ ఆర్ గోయింగ్ టు సీ దిస్ as ruffle sarees, most probably ruffle sarees. If not, asal color red la kanipistundi, but it is mix of red and pink. It's a beautiful, wow, నేను ఇమాజిన్ చేసుకున్న దానికంటే మంచిగా వచ్చింది. అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కలర్ కనిపిస్తలేదు. లెట్ మీ షో యూ గైస్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ రూమ్ లైట్కి సరిగ్గా కనిపిస్తలేదు కానీ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్. ఇందులో పింక్ ఉంది, ఇక్కడ రెడ్ అండ్ పింక్ రెండు మిక్స్ అయిన కలర్ ఒకటి ఉందన్నమాట. హౌ ఇట్ లుక్స్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది రఫుల్ చీర అయిందనుకోండి, కింద అన్ని రఫుల్స్ వస్తాయి, 3 layers, పైన పైపింగ్ వస్తుంది. ఇది లాంగ్ ఫ్రాక్ అయితే చుడీ హ్యాండ్స్ పక్కా పెద్ద పన్నా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఏమంటారు లైట్ వెయిట్ ఉంది కాబట్టి పక్కా నేను చుడీ హ్యాండ్స్ చేస్తాను. ఇఫ్ ఐ యామ్ మేకింగ్ లాంగ్ ఫ్రాక్, లెహెంగా సెట్ చేసినా కూడా క్రాప్ టాప్ చుడీ హ్యాండ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ దే విల్ బి అ దుపట్టా ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ లెహెంగా సెట్. ఎక్కువ ఏం లేకుండే, ఇట్ వాజ్ జస్ట్ ద రీస్టాక్ థింగ్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ లేకుండే. నేనంతా పంపించినానా అని చెప్పిన, పంపించినాడు. ఇది GST invoice. They send it like this. Invoice basically, tax invoice. And this is the chiffon that I was talking about. Yay! Black chiffon. మనకి రఫుల్ చీరలకి బ్లాక్ తో ఫ్లోరల్ వస్తున్నాయి కదా, వాటికి రీస్టాక్ చేయించుకున్నా. అయిపోయే ముందే రీస్టాక్ చేయించుకుంటే అయిపోతుంది అని చెప్పి చేంజ్ చేసుకున్నా. So yay! We finally finished opening these packages. This is how the inventory room looks right now. I'm going to take this away. Opening kedo baru nattuni. Tada రేపు పొద్దున ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాము. ఈ ఫ్యాబ్రిక్స్ నాకు తెలిసి ఇక్కడే ఉంటాయి, కింద ఒక చిన్న ఇంచ్ గ్యాప్ కూడా లేదు. సో యా, దీస్ ఆర్ ద సారీస్, దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్స్. కింద ఇంకొక వేరే సారీ కూడా ఉంది. That's it for today. I hope you all enjoyed watching this video. ఇదంతా డెకరేట్ చేసినాక ఇవన్నీ చెప్పినారు, ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పి. అవన్నీ అయినాక కూడా ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ అ వెరీ నైస్ వీడియో. అప్పటికి ఇన్వెంటరీ రూమ్ కూడా క్యాటలాగ్ పెంచుతున్నాము అని చెప్పినా కదా. సో అది కూడా నిండిపోతుంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ గైస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అప్డేట్స్. బేసిక్లీ ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఏమో హౌ టు స్టార్ట్ అ బిజినెస్ అండ్ స్టఫ్ అవి వస్తున్నాయి. ఇంకొక 1.5 weekలో ఆ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో యా, ఇప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకోవాలి 25 అవుట్ఫిట్లు. అండ్ ఐ హ్యావ్ టు ఆల్సో మేక్ యూట్యూబ్ వీడియో. సో ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ సేల్, ఫెస్టివల్ కలెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ లైక్ 1-2 ఇండో వెస్టర్న్ టైప్స్లో ఉన్నాయి, మిగతావన్నీ ఇండియనే. ఇండో వెస్టర్న్ టైప్సే ఉంటాయి, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇండియన్. లైక్ క్రాప్ టాప్, లెహెంగా, పండగలకి వేసుకునేవి అనమాట. అన్ని పండగలకి వేసుకునేవే. పిచ్చా క్రేజీ అంటే క్రేజీ నచ్చినాయి నాకు ఈసారి. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సేల్ ఇస్ ఆల్ ద లెహెంగాస్ కమ్స్ విత్ దుపట్టాస్. మీకు తెలుసు మన ప్రైజెస్ కూడా ఎట్లుంటాయో అవే రేంజెస్లో ఉంటాయి. ఇట్స్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఎనీ వే. అండ్ డెలివరీ పీరియడ్స్ కూడా ఫ్రైడే రోజు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. కానీ ఐఎమ్ టూ స్కేర్డ్, 2 రోజు నుంచి ఆల్రెడీ స్లీప్ లేదు. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు షూట్ ద హోల్ నైట్. టుమారో ఇవాళ నైట్ నేను అవుట్ఫిట్స్ అన్ని షూట్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటే, ఇన్స్టాగ్రామ్ వీడియో తీసుకుంటే, రేపు కూర్చొని యూట్యూబ్ వీడియో చేసుకోవాలి అండ్ ఎడిట్ చేసుకోవాలి అండ్ వెబ్సైట్లో ఫొటోస్ అప్లోడ్ చేయాలి అండ్ upload the video on Friday by 8 PM in the evening. So sale Friday రోజే వీడియో రిలీజ్ అవుతుంది. ఫ్రైడే రోజు వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ సెకండ్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. అన్ని యూట్యూబ్లో కూడా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తా. So yeah, that's for today. I hope you all enjoyed watching this video. Enjoy చేస్తే మాత్రం don't forget to like, comment and subscribe to my channel and I'll see you guys in my next video. Bye bye.